గురుగారు ఇక 12వ రాశి మీనం. ఈ మీనం రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఏ ఏ పరిహారాలు చేసుకుంటే వీరికి శుభం కలుగుతుందంటారు? ఇక మీన రాశి వారిని పరిశీలిస్తే ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చతుర్థ పంచమ స్థానమునందు గురు సంచారము కలుగుట వలన చతుర్థ స్థానమునందు వీరు తలపెట్టిన కార్యములందు విఘ్నాలు, మానసిక ఆందోళన, అధిక వ్యయము, బంధుమిత్రులతో పడిరాని వారితో ఇబ్బందులు ఎదురవటము, అంతేకాకుండా అధిక ఖర్చుల వలన ఆర్థిక పరిస్థితులు కొంత డోలాయమానంగా మారటం, వృత్తి వ్యాపారమునందు లాభాలు లేకపోవటం వలన కొంత అనానుకూల పరిస్థితులు ఎదురై ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కలవు. ఈ రాశివారు గురుగ్రహం అనానుకూలంగా ఉన్న సమయంలో ప్రతినిత్యం గురు స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించండి. అక్కడ అర్చన పూజాదులు చేస్తే కొంత ఇబ్బందుల నుండి అధిగమించి శుభ పరిణామాలు పొందే అవకాశం మెరుగవుతాయి. ఇక ఈ రాశి వారికి తదుపరి పంచమ స్థానమునందు గురు సంచరించు కాలమున తలపెట్టిన కార్యములందు జయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. అవివాహితులకు వివాహ యోగ్యం సిద్ధించే సూచనలు, వీరు వృత్తి వ్యాపారం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలించి లాభాల దశలో ముందుకు సాగే అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారం ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందే సూచనలు కూడా కలవు. ఈ రాశివారు సాధ్యమైనంత వరకు శత్రువర్గం వారితో కొంత జాగ్రత్తగా మసలుకుంటే ఈ సంవత్సరం ఆనందంగా, సంతోషంగా ఉండే శుభ పరిణామాలు అనుకూలిస్తాయి. ఇక ఈ రాశివారికి సంవత్సరాంతం శనిగ్రహం జన్మస్థానమునందు సంచరించడం వలన శారీరక ఇబ్బందులు, కొంత అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం, అధిక ప్రయాణాలు మానుకోవటం, పడిరాని వారితోని శత్రువర్గంతో జాగ్రత్తగా మసలుకోవటం వలన వాటిని అధిగమించగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రుల వలన కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే ప్రతి విషయంలో కూడా వీరు ఇబ్బందులను అధిగమించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు శనిగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున తప్పకుండా ఆంజనేయ స్వామి కానీ, శని మందిరాన్ని కానీ సందర్శించి అక్కడ అర్చన పూజాదులు చేస్తే కొంత ఇబ్బందులను అధిగమించి ఆనందంగా, సంతోషంగా గడపగలుగుతారు. ఇవి ఈ సంవత్సరం 12 రాశుల వారి రాశి ఫలాలు క్లుప్తంగా తెలుసుకున్నాం.